ఉదయం ఆలయ ద్వారాలు తెరిచేటప్పటికి ఓంకారనాదం వినపడాలి. మైకులు పెట్టి చుట్టుపక్కల వారికి కూడా భక్తి భావన, ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఓంకారనాదంతో మొదలుపెట్టినటువంటి ఆ ప్రక్రియ స్వామివారి అమ్మవారి నామోచ్చారణలతో, మంత్రోచ్చారణలతో దాదాపు 2 గంటలు 3 గంటల సేపు ఆ మైకుల్లో వినిపించాలి. సాయంత్రం పూట కూడా 2 గంటల సేపు అదే విధంగా చేయాలి. సుప్రభాత సేవ నుంచి పౌళింప సేవ వరకు ప్రతి ఆలయంలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణలే తప్ప ఇతరత్ర ఏ రకమైనటువంటి ప్రకటనలు కానీ, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కానీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న భక్తులకి వినిపించకుండా కేవలం ఆధ్యాత్మికత చింతన కోసమే ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ మహానందీశ్వర ఆలయం చూసాం. ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి చూడాల్సింది ఉంది, చూస్తాను. కానీ ఇంత ఆలయంలో ఇలాంటి ఆలయాలు అనేకం, వేలు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 28,000 ఆలయాలు. ఇన్ని ఆలయాల్లో వేదోచ్చరణతో పాటు ప్రకృతి సంబంధితమైనటువంటి చెట్లు నాటే కార్యక్రమం కూడా అక్కడ చేయాలని చెప్పాం. చెట్లు నాటడం అంటే ఏదో ఒక చెట్టు నాటిపోవడం కాదు. దైవ చింతన, దైవత్వంలో ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. వాటినే ఇవాళ ఆయుర్వేద మొక్కలు అంటారు. నక్షత్రపు తోటలు, వినాయక వనాలు, నగర వనాలు, ఇలా అన్నింటిలో ఫారెస్ట్ నర్సరీల ద్వారా ఈ యొక్క దైవత్వం వచ్చేటువంటి చెట్లని పెంచుతూ ఉన్నాం. ఫారెస్ట్ నర్సరీల ద్వారా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆ మొక్కలన్నీ సమీకరించి ఆలయంలో విస్తృతంగా చెట్లు నాటాలి. ఆలయంలోకి వచ్చి దర్శనం అయిన తర్వాత కాసేపు ఆ చెట్ల నీడలో వచ్చి విశ్రాంతి తీసుకుంటే మరికొంతసేపు ఆలయంలో ఉండాలని, ఆ ఆయుర్వేద ఔషధ మొక్కల ద్వారా వచ్చేటువంటి ప్రాణవాయువుతో ఆయుస్సు పెరిగే విధంగా అవకాశం ఉండాలని చెప్పి ఇవాళ ప్రతి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి